వీరు మా చిన్న మహారాణి తిరుమలమ్మ గారు. మేం వంటలు చాలా బాగా చేస్తుంటాం, అందుకే మహారాజు గారికి మేమంటే ఇష్టం. మహారాజా, వీరికి చెప్పండి. అవును అవును, వీరు చెప్పింది సత్యం. మహారాణి తిరుమలంబ వంటలు చాలా ప్రత్యేకంగా ఇంకా రుచికరంగానూ చేస్తారు. ఇంకా మేము వాటిని చాలా ఇష్టంగా ఆరగిస్తుంటాం కూడా. రాయండి, ఇది కూడా రాయండి. ఇంకొకటి కూడా రాయండి. మేం మహారాజు గారి కోసం రుచికరమైన వంటలు చేస్తుంటాం, అందుకే మహారాజు వాటిని చాలా ఇష్టంగా తింటారు. ఇది కూడా చరిత్ర పుటల్లోకి చేరిపోయింది. అరే అరే, ఇంకొకటి కూడా రాయండి. మహారాజు గారు భోజన స్థలం దగ్గర పూలకుండి కూడా పెట్టుకుంటూ ఉంటారు. పూలకుండియా? లేదు లేదు, అది రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇది మాత్రం రాయకండి. ఈ రోజు భోజనంలోకి ఏం చేశారు మీరు? ఈ రోజా దుంపల కూర, బఠానీ కూర, పూరి, పప్పు, అన్నం, పాయసం, దద్దోజనం. అద్భుతం అద్భుతం, మేము తింటాం. ఇవన్నీ పేస్ మహాసేని కోసం చేశాం మహారాజా. మీకోసం చేసిన ప్రత్యేక వంటకం ఉంది. ఎందుకు ఎందుకు ఇలా ఎందుకు? అది అతిథి మహాశయులు సాధారణమైన భోజనం చేయడం, మేమేమో ప్రత్యేకమైన వంటకం తినడమా? మేము కూడా అవే తింటాం, అతిథి మహాశయులు తినేవే. మహారాజా, అతిథి దేవో భవ, ఇది మేము పాటిస్తాము. అతిథి దేవో భవ, వారు ఏం తింటే మేము కూడా అదే ఆరగిస్తాము. పేస్ మహాశయులంటే విదేశాల నుంచి వచ్చారు. వారికి మన సామాన్య భారతీయ భోజనమే ప్రత్యేకమైన వంటకం. ఓహ్, ప్రత్యేకమైన సువాసన వస్తోంది. నేను నోట్స్ తర్వాత రాస్తాను. ముందు నేను భోజనం ఆరగిస్తాను. మహారాజా, మేమే స్వయంగా మా చేత్తో మీకు భోజనం తినిపిస్తాం, పదండి. ఇక మేమైతే మహారాజు గారు భోజనం చేస్తుండగా హారతిస్తాం. తినండి తినండి. తింటాం. వెళ్ళండి, అతిథి మహాసేని కోసం మరిన్ని మిఠాయిలు తీసుకురండి. వెళ్ళండి. ఆహాహా, ఎంత రుచిగా ఉంది. మహారాజా, మీరు మొత్తం భోజనం అంతా ఆరగించేశారా? అవును. మీకు భోజనం అంత బాగా నచ్చిందా? అవును. మహారాజా, వంటగదిలో ఇంకా భోజనం ఉంది, మేము ఎప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. వద్దు. ది ఫుడ్ వాస్ టూ గుడ్, టూ డెలిషియస్. గుడ్. మీకు గూడు కావాలా? భోజనం చాలా పచ్చిగా ఉంది. పచ్చిగా పచ్చిగా ఉందా? మేమైతే చాలా బాగా వండాము. మంచిగా ఉంది. మంచిగా ఉందని చెప్పాలనుకుంటా. మంచిగా 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 ఉందా? అయితే మేము పేస్ మహాసేని కోసం మా చేత్తో చేసిన ప్రత్యేక వంటకం రుచి చూపిస్తాం. నేను కూడా రుచి చూడాలనుకుంటున్నాను. వద్దొద్దు మహారాణి తిరుమలంబ, అది మన అతిథికి ఆలస్యం అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు రుచి చూపించండి. ఇప్పుడు వీరు మహామంత్రి తిమ్మరుసు గారి వారి దగ్గరికి వెళ్ళాలి. మీకు ఆలస్యం అవుతూ ఉండొచ్చు, మీరు వెళ్ళడం మంచిది. ది ఫుడ్ వాజ్ వెరీ గుడ్. భోజనం చాలా బాగుంది. చాలా చాలా తృప్తిగా ఉంది. పేస్ మహాశయ, నేను మీకు మా చేత్తో చేసిన ప్రత్యేక వంటకం డబ్బాలు పెట్టిస్తాము. మీరు దాన్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ఇంటికి చేరుకున్న తర్వాత హాయిగా కూర్చొని తినండి. సైనికులారా, మన అతిథిని మహామంత్రి తిమ్మరుసు గారింటికి తీసుకువెళ్ళండి. ఈ రోజు మీ ఇద్దరి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. పేస్, నమస్కారం మహామంత్రి గారు. నమస్కారం. ఇప్పుడు మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అయితే అడగండి. ముందు మీరు మీ పొట్టని పొడవండి. పొట్టను పొడవాలా? ఎందుకు? పొట్ట లోపలి పెట్టుకుని నిలబడ్డారు కదా, మరి నాకు సమాధానం ఎలా చెప్తారు? పొట్ట బయటికి పెట్టండి. అలాగే అలాగే, రండి. మీరు విజయనగరానికి మహామంత్రి. నాకు విజయనగర సైన్యం గురించి చెప్పండి. అడగండి. మీరు అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయనగర సైన్యంలో మొత్తం ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి? ఎలి ఎలి అంటే ఏమిటి? మీ దగ్గర ఎంత బలగం ఉంది? బలగమా?
మా సైన్యం మొత్తం మా బలగమే కదా. కాదు కాదు, సైనికులు కాదు, బలగం. అదే మీలాగా లావుగా ఉంటుంది, పెద్ద ముక్కు ఉంటుంది. అది నడిస్తే ఎలా అనిపిస్తుంది అంటే భూమి మొత్తం కదిలిపోతున్నట్టు. ఎలిఫెంట్ ఎలిఫెంట్. ఏనుగు. అవును, ఏనుగు. మా విజయనగర రాజ్యంలో మొత్తం 1500 ఏనుగులు ఉన్నాయి. అది ఒక మాట చెప్తాను వినండి, మేము ఇటువంటి వ్యక్తి కాదు. మీరు ఎలా అంటే ఓకే ఓకే ఓకే, మై మిస్టేక్. అయితే మంత్రి గారు చెప్పండి, వాటిలో ఎన్ని ఏనుగులు తల్లి కాబోతున్నాయి? తల్లి కాబోతున్నాయా? నేను తిరిగి వెళ్లేసరికి మీ ఏనుగులు తల్లి అయితే వాటి సంఖ్య పెరిగిపోతుంది, లెక్క పెరిగిపోతుంది కదా. నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, సరైన సంఖ్య కావాలి. మా వాళ్ళకి నా మీద నమ్మకం చాలా ఎక్కువ, అందుకే నా పుస్తకంలో సరైన లెక్క ఉండి తీరాలి. అండర్స్టాండ్? ఖచ్చితంగా మేము తెలుసుకొని చెప్తాం. మీ దగ్గర ఎన్ని గుర్రపు డెక్కల సైన్యం ఉంది? గుర్రపు స్వారీ చేసే సైన్యం పేస్ మహాశయ. గుర్రపు స్వారీ అంటే అర్థం ఎవరైతే గుర్రం మీద కూర్చొని వెళ్తారో వాళ్ళు. ఓకే ఓకే, మై మిస్టేక్. గుర్రపు స్వారీ. అయితే మీ సైన్యం ఖడ్గాలు తీసుకుని వెళ్తారు. గుర్రపు స్వారీ, గుర్రం మీద కూర్చుంటారు. మరి అయితే మీ గుర్రం స్వారీ సైన్యం ఎందుకు వెళ్ళిపోతారు? పేస్ మహాశయ, మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటంటే వారు గుర్రం మీద కూర్చొని వెళ్తూ ఉంటారు. ఓ, గుర్రం మీద కూర్చొని. తప్పుగా అనుకోకండి, నేను అన్ని సరిగ్గా రాసుకుని తీరాలి. అయ్యా నగర కొత్వాల్, ఇట్రండి. చెప్పండి మంత్రి గారు. రండి. వీరు విజయనగర రాజ్యానికి నగర కొత్వాల్. కూర్చోండి. ఈయనకి తమ పని గురించి కాకుండా మిగిలిన అన్ని విషయాల గురించి సంపూర్ణ జ్ఞానం ఉంది. అదేమిటంటే మీరు వీరిని ప్రశ్నలు అడగండి, ఈయన మీకు ఖచ్చితమైన సమాధానం చెప్తారు. మేము ఒక ముఖ్యమైన పని మీద వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంది. తమరు అనుమతి ఇవ్వండి. మంత్రి గారు. పేస్ మహాశయ, నా పేరు రాశారా? నా ధర్మపత్ని ఇంకా నాకు 9 మంది పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు కూడా ఖచ్చితంగా ఉండాలి. పేర్లు చెప్పనా? పేర్లు తర్వాత రాస్తాను. ముందు ఒక విషయం చెప్పు, విజయనగరంలో టోటల్ ఎన్ని కోతులు ఉన్నాయి? కోతులా? గురుదేవా, మీకు ఏమైంది? మా గురువు గారు దిగజారిపోయారు. మూర్ఖులారా! సౌదామిని దేవి మా గురువుగారు కూర్చోబోతుండగా గురుమాత ఆసనం లాగేశారు. గురువుగారు కింద పడిపోయారు. అప్పుడు నడుం పట్టేసింది. దుష్టులారా, నడుం అప్పుడు పట్టింది, ఇప్పుడు తగ్గిపోయింది. నువ్వే చూడు సౌదామిని, అసలే మాకు నడుం పట్టేసింది, కానీ ఈ దుష్టుల కారణంగా మేము నేల మీద కూర్చోవాల్సి వచ్చింది. వీళ్ళని వచ్చేసారు. ఎవరొచ్చారు? పేస్ మహాశయుని ముందు కొట్టకండి, మంచిగా ప్రవర్తించండి. పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం మాకు. ధనిచార్య, మణిచార్య, నా పిల్లలారా, మీరు ఓంకార ఉచ్చారణ సరిగ్గా చెయ్యడం లేదు. ఓంకార ఉచ్చారణ అన్నిటికీ మూలమంత్రం. ఓంకార ఉచ్చారణ సరిగ్గా చెయ్యడం నేర్చుకోండి. ప్రణామాలు ఆచార్య. ప్రణామాలు. అరే పేస్ మహాశయ, మీరు ఇక్కడ ఎందుకు? ఈ కోట నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అంటే ఈ పేస్ మహాశయులు అడిగారు విజయనగరంలో ఎన్ని కోతులు ఉన్నాయని, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు ఏం మాట్లాడుతున్నారు కొత్వాల్ గారు మీరు? మేము మీకు కోతుల్లా కనిపిస్తున్నామా? పైగా మా గురువు గారిని చూడండి, ఈయన ఏమైనా కోతులు గురువు గారా ఏంటి? లేదు, నేను సౌదామిని గారిని పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. ఈవిడ ఎక్కువగా అడవిలో తిరుగుతూ ఉంటారు, పశుపక్షాదుల నుంచి నాట్యం నేర్చుకుంటూ ఉంటారు కదా. అందుకే సౌదామిని గారికి ఖచ్చితంగా ఏదో తెలిసే ఉంటుందేమోనని అనిపించింది. విజయనగరంలో ఎన్ని కోతులు ఉన్నాయోన్నాయి. ఈ మహాశైలు ఎవరు? మేం చెప్తాం కదా సౌదామిని గారు, వీరు పేస్ మహాశయులు, పోర్చుగల్ నుంచి వచ్చారు పుస్తకం రాయడానికి. ఇక్కడ ప్రజల గురించి ఇంకా రాజ్య సమృద్ధి గురించి రాస్తారు. రండి, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. పేస్ మహాశైలు గారు, మేము విజయనగరానికి ప్రసిద్ధ రాజనర్తకి. అలాగా, మీరు ఏమి కోస్తారు? కోస్తారా? ఏమీ కొయ్యరు. నర్తకి నర్తకి. వావ్, డాన్సర్! ఆ కళలని చేర్చకపోతే మా పుస్తకం అసంపూర్ణమవుతుంది. నేను ఇప్పుడే మీకు నా నాట్యం చూపిస్తాను. మీరు నా గురించి ఖచ్చితంగా రాయండి. నేను కూడా ప్రసిద్ధి చెందుతాను విశ్వం అంతటా. చూపించు, నేను పుస్తకంలో రాస్తాను. కానీ వీళ్ళందరినీ బయటికి పంపించాయి. నాకు రాయటానికి మగ్నం అవుతుంది. ఏమవుతుంది? విఘ్నం అంటున్నారు. విఘ్నం.
నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. గురుదేవా, దాని మణి గారు, చెప్పండి. కోత్వాల్ గారు, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏంటి వినిపించలేదా? చెప్పింది మీకే, వెళ్ళండి. గురుదేవా, నేను మిమ్మల్ని కూడా వెళ్ళమని చెప్తున్నాను. ప్రియా, నువ్వు నన్ను నీ ఇంటి నుంచి తరిమేస్తున్నావా? గురువుగారు, పేస్ మహాశయులు కూర్చున్నారు. వారి ముందు సౌదామిని దేవిని ప్రియాని అనకండి. అది కూడా పుస్తకంలో రాసేస్తారు. సౌదామిని గారు, మీరు మమ్మల్ని మీ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని ఆదేశిస్తున్నారా? అవును గురుదేవా, నేను మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్తున్నాను. అది ఏమిటంటే, నేను పేస్ మహాశయునికి నా నాట్యం చేసి చూపించాలి కదా. అలాగే, మీరెలా చెప్తే అలా. ప్రణామాలు. పదండి ఆచార్య. గురుదేవా, అదే రామకృష్ణ పండితుల వారు. ఏం జరుగుతుంది? లోపలికి తొంగి చూస్తున్నారేమిటి? నన్ను కూడా చూడనివ్వండి. రామకృష్ణ పండితులు గారు, పేస్ మహాశయులు సౌదామిని నాట్యం గురించి పుస్తకంలో రాస్తున్నారు. ఇది మంచి విషయమే కదా, కానీ మీరందరూ బయటే ఎందుకు నిలబడ్డారు? మా గురువు గారిని సౌదామిని దేవి తన ఇంటి నుంచి తరిమేశారు. మళ్ళీ అంటావేంటి? అందరినీ పంపించేశారు. గురుదేవుల్ని కూడా, సౌదామిని దేవి గారు గురుదేవుల్ని కూడా తోసేశారా? రామకృష్ణ పండితుల వారు, మేము చాలా దిగులుగా ఉన్నాం. హాస్యాలు ఆడొద్దు. ఏమిటి సౌదామిని సౌదామిని సౌదామిని? సౌదామినితో మాకేంటి సంబంధం? ఏ సంబంధం లేదు. తను కేవలం మా శిష్యురాలు అంతే. మాకైతే తను మీ శిష్యురాలని అనిపించట్లేదు గురుదేవా. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, మిమ్మల్ని గౌరవించట్లేదు. పేస్ మహాశయులు లోపలికి వెళ్ళగానే మిమ్మల్ని బయటికి పంపించేశారు. ఇదిగో రామకృష్ణ పండితుడా, ఈ పేస్ మహాశైలు ఉన్నారు కదా, ఈయన మీ ఇంటికి కూడా రాబోతున్నారు. చూసుకో, జాగ్రత్త పడు. మీ మీద కూడా వ్యాసం రాయబోతున్నారు. వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి మీ అమ్మకి శారదకి సమాచారం అందజేయండి. మాకు తెలుసు వారు మీతో ఎలా ప్రవర్తిస్తారో. పొరపాటున ఏదైనా అటు ఇటు అయిందంటే అప్పుడు మీ ప్రతిష్ట కథలు 7 సముద్రాల అవతల పోర్చుగల్ కు చేరుకుంటాయి. దాని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కూడా మీ ఇంటికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏ పని లేదు. మీరు కూడా వెళ్ళండి. అయితే మీరు కూడా వెళ్ళండి. నేను వెళ్తున్నాను. వెళ్ళండి. విను రామా, ఈ పేస్ గురుదేవుని సౌదామిని వేరు చేసేశాడు. చూస్తుంటే మన ఇంట్లో కూడా ఏదో భూకంపం తీసుకొచ్చేలా ఉన్నాడు. అవును బంధు, ఇతను అక్కడికి వస్తే ఏం చేస్తాడో ఏమో తెలియట్లేదు. అసలే మన ఇంట్లో నీకు దుస్థితి కలుగుతూనే ఉంటుంది. పేస్ మహాశయుడు ముందు గనక ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు విశ్వం అంతటా నీ దుస్థితి గురించి తెలిసిపోతుంది. ఇక అమ్మవారే నన్ను రక్షిస్తారు. పద, వెళ్ళి చూద్దాం. గురుగారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మేం చేసిన పనికి సభలో మహారాజు గారు కేవలం మమ్మల్ని మాత్రమే ప్రశంసిస్తారు. ఇంకెవ్వరినీ ప్రశంసించారు. ఇక ఈ పేస్ మహాశైని పుస్తకంలో అందరికంటే ముందుగా మా పేరే లిఖించబడి ఉంటుంది. అది కూడా సువర్ణాక్షరాలతో. దాని గురువుగారి మెదడులో ఖచ్చితంగా ఏదో విధ్వంసకరమైన ఆలోచన నడుస్తుంది. మన గురువుగారు ఖచ్చితంగా ఏదో ఆటైతే ఆడబోతున్నారు. శారదా, అమ్మ, పేస్ మహాశైలు వచ్చేసారు. 17 ఒకట్లు 17, 17 లొండ్లు 30 లొందు, 17 ఒకట్లు 17, 17 లొండ్లు 30 లొందు. ఏంటత్తయ్యా? రామా ఎక్కడనా? రామా లోపల పడుకున్నారు. సరే, ఇప్పుడు పిలుచుకొనిస్తారు. 17 ఒకట్లు 17, 17 లొండ్లు 30 లొందు. ప్రాణనాథా, లేవండి, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. ఇంకా చెయ్యి, చాలా బాగుంది. లేవండి. ఇంకా చెయ్యి. ఇంకా లేవండి. ఇంకాసేపు చెయ్యి. లేస్తారా లేక అత్తని పిలవమంటారా? ఎవరొచ్చారు? ప్రాణనాథ, మిమ్మల్ని కలవడానికి పేస్ మహాశైలు వచ్చారు. పదండి, త్వరగా పదండి.
అలాగా నువ్వు పద, నేను ఇప్పుడే వస్తాను నా ప్రాణేశ్వరి. సరే, త్వరగా రండి. పేస్ మహాశయులా రానివ్వు, పేస్ మహాశయుణ్ణి రానివ్వు. ఏం ఆలోచిస్తున్నారు? ఇదే రామకృష్ణ పండితులు గారి ఇల్లు. లోపలికి పదండి. నన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మీరు వెళ్ళండి. కానీ పేస్ మహాశయ, ఒకవేళ మీకు లోపల ఏదైనా వస్తువు అవసరమైతేనో ఎవరు తెచ్చిస్తారు? గురువుగారు చెప్పారు మమ్మల్ని మీతో పాటు ఉండమన్నారు మీకు సేవ చేయడానికి. నాకు మీ సేవ ఏం అవసరం లేదు. మీరు బయలుదేరండి. లేకపోతే ఇది కూడా నా పుస్తకంలో రాస్తాను. మీరు ఇద్దరు ఎంతెంత పొగరబోతుందో. మరి వెళ్ళిపోండి, లేకపోతే పొగరబోతులను రాస్తాను. పొగరబోతున్నా అలా రాయకండి పేస్ మహాశయ, మమ్మల్ని క్షమించండి. మేము వెళ్ళిపోతాం. మీరు పుస్తకంలో మంచిగా రాయండి. పేస్ మహాశయ పదండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నువ్వు కూడా వెళ్ళు. నేను కూడా వెళ్ళిపోనా? ఎస్, గో, వెళ్ళు. అలాగే వెళ్తాను. ఆచార్య, పేస్ మహాశయునితో మీ సమావేశం ఎలా జరిగింది? అత్యుత్తమం. పేస్ మహాశయులు చాలా అద్భుతమైన వ్యక్తి. మాలో చోటు చేసుకున్న అన్ని విద్యల గురించి వారికి ముందుగానే తెలుసు. వారు మా గురించి ఎంతో వివరంగా రాశారు. ఎంత వివరంగా రాశారంటే మేం వారిని ఆపాల్సి వచ్చింది. చూడండి పేస్ మహాశయ, మాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇలానే రాస్తూ ఉంటే మీ జీవితం మొత్తం గడిచిపోతుంది. ఎన్నెన్నో పుస్తకాలు సమాప్తమైపోతాయి, కానీ మా ప్రత్యేకతలు మాత్రం సమాప్తం అవ్వవు అన్నాం. మేం వారికి అర్థమయ్యేలా చెప్పాం. విజయనగరంలో ప్రతిభావంతులు ఇంకా చాలా మంది ఉన్నారు, వారి గురించి రాయమని చెప్పాం. అద్భుతం, ధన్యవాదాలు ఆచార్య. మహారాజా, మాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు ఆచార్య? చూడండి మహారాజా, పేస్ మహాశైలు విజయనగరం గురించి ఏవైతే రాస్తారో అవి విజయనగర కీర్తిని ఎన్నో రెట్లు పెంచుతుంది. ఖచ్చితంగా విజయనగర శత్రువులకు బుద్ధి చెప్పడానికి ఇది చాలా మంచి అవకాశం మహారాజా. అది ఎలా ఆచార్య? చూడండి మహారాజా, పేస్ మహాశైలుతో మీరు సమావేశమయ్యారు. వారు మీ పారివారిక జీవితం గురించి వ్రాశారు. మీ రాజ్యంలో సంతోషంగా ఉన్న ప్రజల గురించి రాశారు. కానీ ఇంకా ఒక విషయం గురించి రాయటం మిగిలే ఉంది మహారాజా. అది ఏ విషయం ఆచార్య? మాకు కాస్త వివరంగా చెప్పండి. మీ శౌర్యం గురించి. అవును మహారాజా, పేస్ మహాశైలు విజయనగరం ఎలాగూ వచ్చేశారు కాబట్టి విజయనగర శక్తి, విజయనగర రాజ్య మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారి గురించి రాయటం కూడా చాలా అవసరమే కదా మహారాజా. మహారాజా, మేము పేస్ మహాశయునికి మన విజయనగర సైన్య శక్తి గురించి కూడా చెప్పేశాం. ఇక్కడ ఏనుగులు, గుర్రపు స్వారీ అన్నిటి గురించి. మహామంత్రి గారు, మీరు మహారాజు గారిని ఏనుగులు గుర్రాలతో పోలుస్తున్నారా? అసలు ఏమిటి మీరు మాట్లాడేది? చూడండి, సైన్యాన్ని చూడడం ఇంకా సైన్య ప్రదర్శన రెండు భిన్నమైన విషయాలు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గురుదేవా? పేస్ మహాశయుని పుస్తకంలో పేరు అంకితం చేయించుకోవడానికి మహారాజు గారు యుద్ధం చేయాలా? యుద్ధం చెయ్యరు. మహారాజు గారు యుద్ధం చెయ్యరు, యుద్ధాభ్యాసం చేస్తారు. ఏమిటి? అది కూడా వేరే రాజ్య సైన్యంతో. ఇది ఖచ్చితంగా యుద్ధాభ్యాసమే. కానీ పేస్ మహాశయునికి మాత్రం రెండు రాజ్యాల మధ్య నిజంగానే యుద్ధం జరుగుతుందనిపించాలి. దీనితో విజయనగర సైన్య శక్తి గురించి ఇంకా మహారాజు గారి శౌర్యం, వీరత్వం గురించి వారు వివరంగా తెలుసుకోగలుగుతారు. చూడండి మహారాజా, మేమెప్పుడు మీ మంచి కోరుకునేవాళ్ళం. మా కోరికొకటే, మీ కీర్తి, మీ శౌర్య ప్రతాపాలు భారతదేశం వరకు పరిమితం కాకూడదు. నిజానికి 7 సముద్రాల అవతల విదేశాల్లో కూడా వ్యాపించాలి. మేము మీ మనోభావాల్ని అర్థం చేసుకోగలం ఆచార్య.